ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మన తండ్రి ఎలాంటి వాడు, మన తండ్రి ఏమి కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయుండి, మన తండ్రి అనగా మన ప్రభువు, మనము ఆరాధిస్తున్నటువంటి మన దేవునికి కలిగి ఉన్నటువంటి లక్షణము ఏంటి అంటే కనికరము గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరును కనికరము గలవారై యుండిడి. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మనము కఠినముగా ఉండటానికి అవకాశం ఉంది. ఆయా పరిస్థితులను బట్టి మనము కనికరము లేని వారిగా, పగ, ద్వేషము కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండిడి. మనము పగను, ప్రతీకారాన్ని కాకుండా, ద్వేషము, అసూయతో కాకుండా దేనితో నింపబడాలి, దేనిని మనము కలిగి ఉండాలి అంటే కనికరము గలవారమై ఉండాలి. ఎందుకు మనము కనికరము గలవారై ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, మనము నమ్ముకున్నటువంటి మన దేవుడు, మనము విశ్వాసం ఉంచినటువంటి మన తండ్రి ఏమి కలిగి ఉన్నాడు అంటే కనికరాన్ని కలిగి ఉన్నాడు. ఎంతటి కనికరము అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కనికరాన్ని కలిగి ఉన్నాడు. ఆ యొక్క సిలువలో మనము చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించును. ఇంతటి కనికరము కలిగినటువంటి మనస్సు మన తండ్రి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రతి చిన్న విషయానికి పగను పెంచుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనము ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం. కానీ అది మనకు ఎంత మాత్రము మంచిది కాదు. మన వ్యక్తిగత ప్రార్థన జీవితానికి, మన విశ్వాస జీవితానికి పగ అనేది ఎంత మాత్రము మంచిది కాదు. ద్వేషము అనేది ఎంత మాత్రము మంచిది కాదు. అయితే మనమేమి కలిగి ఉండాలి అంటే కనికరాన్ని కలిగి ఉండాలి. మనము కనికరము కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. నిజమే, ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు మనకు చేసేటువంటి పనులను బట్టి మనకి కోపం రావచ్చు, మనకి ద్వేషం రావచ్చు. కానీ అది కొద్ది నిమిషాలు మాత్రమే మనలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా కనికరము కలిగిన వారిగా ఉండాలి. అయితే మనం ఎప్పుడు కనికరము కలిగిన వారిగా ఉంటాము అంటే ఆయనను మన మనస్సులో ఉంచుకున్నప్పుడు, ఆయనను మన జీవితంలో ఉంచుకున్నప్పుడు, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనము కనికరాన్ని కలిగి ఉంటాం. మనము దేవుని ఆత్మ స్వభావము కలిగిన వారమైతే, దేవుని స్వభావాన్ని ధరించుకున్న వారమైతే మనము కనికరాన్ని కలిగి ఉంటాం. మనము కనికరాన్ని కలిగి లేము అంటే మనము ఈ లోక ఆశలను ధరించుకుని జీవించేవారము. కాబట్టి మనము ఆ యొక్క కనికరాన్ని కోల్పోతూ ఉంటాం. మరి కనికరాన్ని మనం ఉంచుకోవాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని ఉద్దేశ్యము మనము నెరవేర్చే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మనలో ఉన్నాయో, ఎప్పుడైతే ఆత్మ చేత మనము నడిపించబడతా ఉన్నామో, ఈ శరీర సంబంధమైనటువంటి పగను, శరీర సంబంధమైనటువంటి దేశమును, శరీర సంబంధమైనటువంటి విషయాలను మనము ద్వేషిస్తాము. మనలో కనికరము ఉంటది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం ఏమి కలిగి ఉండాలి అంటే కనికరాన్ని కలిగి ఉండాలి. ఏంటి మనకున్నటువంటి ఈ గొప్ప
ఆలోచన అంటే కనికరాన్ని కలిగి ఉండటం. ఏంటి మనకున్న బుద్ధి అంటే కనికరాన్ని కలిగి ఉండటం. కాబట్టి మనము కనికరము కలిగి దేవుడు ఏ విధముగా అయితే కనికరము కలిగిన వాడిగా ఉన్నాడో, మనము కూడా కనికరము కలిగి ఈ లోకములో క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.